మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఆమేన్ చెప్పండి. ఈ మాట అందరూ నాతో చెప్పండి. ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. చాలండి. అందరూ మీ తలలు పైకెత్తి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో చేసిన కార్యాన్ని గురించి ఇక్కడ పౌలు అపోస్తుడు చెప్తున్నాడు. ఆయన మన ఎడల తన ప్రేమను విస్తరింపచేశాడు. ఆయన కృపను విస్తరింపచేశాడు. మన ఎడల ఆయన కృపను విస్తరింపచేశాడు. ఆయన కృప ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉంది. దినములు జరుగుచున్న కొలది, మాసము నెలలు జరుగుచున్న కొలది, సంవత్సరములు మన జీవితంలో జరుగుచున్న కొలది ఆయన కృప విస్తరిస్తూ ఉంది. ఆమేన్. కృప విస్తరిస్తూ ఉంది కాబట్టే మనం సజీవుల దేశంలో ఉన్నాం. ఆయన కృప విస్తరిస్తుంది కాబట్టే మన జీవితంలో స్థిరపడ్డాం. ఆయన కృప విస్తరిస్తుంది కాబట్టే మన జీవితంలో మనము సమృద్ధి కలిగి ఉన్నాం. ఆయన కృప విస్తరిస్తుంది కాబట్టే మన జీవితాల్లో నెమ్మది, క్షేమాన్ని అనుభవించగలుగుతున్నాం. ఆయన కృప విస్తరిస్తూ ఉంది. ఎందుకు ఆయన కృప మన పట్ల ఆయన కృప విస్తరిస్తుంది? నీ పట్ల, నా పట్ల దేవుని కృప ఎందుకు విస్తరిస్తుంది? దేవుని కృప విస్తరిస్తుంది. దేవుని కృప విస్తరిస్తుంది. ప్రియులరా, మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఒక నిత్యమైన సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం మన జీవితంలో నెరవేర్చాలని, ఆ సంకల్పాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలని అనుదినము తన వాత్సల్యతతో పాటుగా కృపను విస్తరింపచేస్తున్నాడు. ఆమేన్. ఎందుకు దేవుడు కృపను విస్తరింపచేస్తున్నాడు అంటే, మన జీవితాల్లో మనం చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు జరిగించాలని దేవుడు కృపను విస్తరింపచేస్తున్నాడు. పౌలు అపోస్తుడు అంటాడు, ఆ మాటలో, ఆ వచనంలో ఏమంటాడో తెలుసా? కాలము సంపూర్ణమైనప్పుడు, నేను చదువుతాను తల్లి. మనకు సంపూర్ణమైన
జ్ఞాన వివేచన కలుగుటకు. ఎందుకు? మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు తన కృపను మన ఎడల విస్తరింపచేస్తున్నాడు. ఈ సంవత్సరాంతంలో కూడా దేవుడు ఎందుకు తన కృపను విస్తరింపచేస్తున్నాడయ్యా అంటే, నీవు ప్రతి ఒక్కరూ జ్ఞాన వివేచన కలిగి, జ్ఞాన వివేచన కలగాలని దేవుడు కృపను విస్తరింపచేస్తున్నాడు. ఏం కలగాలి? జ్ఞాన వివేచన కలగాలి, జ్ఞానం కలగాలి. ఏది మంచో ఏది చెడో నీకు తెలియాలి, వివేచన కలిగి ఉండాలి. దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, నీవు జ్ఞానం లేనివాడుగా ఉండకూడదు, వివేచన లేనివాడుగా ఉండకూడదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనమందరం కూడా జ్ఞాన వివేచనం కలిగిన వారిగా ఉండాలి. అందుకే తన కృపను ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? విస్తరింపజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? విస్తరింపచేస్తున్నాడు. ఎందుకు జ్ఞానం అవసరమయ్యా అంటే, జ్ఞానము లేని వారు ఏమవుతారు? జ్ఞానము లేని వారు ఏమవుతారు? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. ఒకడు జ్ఞానం లేనివాడు, రెండవ వాడు బుద్ధిహీనుడు. ఎవరండి? బుద్ధిహీనుడు. ఒకడెవరయ్యా అంటే జ్ఞానం లేనివాడు. వీడేం చేస్తాడట? దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విసర్జించి నాశనమవుతాడు. ఏమవుతాడు? నాశనమవుతాడు. ఎందుకు నాశనమవుతున్నాడు అంటే, అతడు దేవుణ్ణి విసర్జిస్తున్నాడు. ఎవరిని? సృష్టికర్తని విసర్జించి, సృష్టిలో ఉన్న వాటిని వేటినో ఆశ్రయించి తన జీవితంలో నాశనం తెచ్చుకుంటున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేవుడు తన కృపను ఎందుకు విస్తరింపచేస్తున్నాడు అంటే, నీకు జ్ఞాన వివేచనలు కలగాలి. ఏం కలగాలి? జ్ఞాన వివేచన కలగాలి. జ్ఞానము లేని వాడు ఏం చేస్తాడయ్య అంటే, దేవుణ్ణి విసర్జించి నాశనమవుతున్నాడట. ఇంకొక మాట కూడా మనం చదవాలి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అందరు ఇటు చూడండి, ఏం చేస్తున్నారట? నా జనులు ఎవరు? దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు అంటే ఎవరు? నా జనులు అంటే ఎవరు? ఆయన రక్తంతో కడగబడిన వారు, గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆ రోజున హోషేయ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి కలువరి శిలువ రక్తం ద్వారా విమోచించబడిన వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. ఇక్కడ అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమవుతారు. దేవుని పిల్లలుగా దేవుణ్ణి ఒక ఆశ్రయ దుర్గంగా చేసుకొని ఆయనలోనే మనం జీవిస్తూ, ఆయనలోనే సంతోషిస్తూ, ఆయనలోనే క్షేమాన్ని అనుభవిస్తూ, ఆయనలోనే మన జీవితముని సాగిస్తూ బ్రతకవలసిన మనం
ఆయన నుండి వేరొక దానిని ఆశ్రయించి ప్రభుని విసర్జించి మన జీవితాల్లో ఏం చేస్తున్నాం తెలుసా? నశించిపోతున్నాం. ఏమైపోతున్నామండి? నశించిపోతున్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సంవత్సరాంతంలో ప్రభు నీ ఎడల, నీ కుటుంబం ఎడల తన కృపను ఎందుకు విస్తరింపచేశాడో గుర్తించు. గనులైన వారు గతిస్తుండగా, ధనవంతులే మరణిస్తూ ఉండగా దేవుడు నిన్నెందుకు ఇంకా సజీవుల దేశంలో ఉంచాడో గుర్తించు. ఎందుకు అంటే ప్రభు చెప్తున్నాడు, ప్రభు వాక్యం చెప్తుంది, నా జనులు జ్ఞాన వివేచనలు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలని? జ్ఞాన వివేచనలు కలిగి ఉండాలి. జ్ఞానం ఎందుకయ్యా అంటే, జ్ఞానం లేనివాడు ఏమైపోతాడో తెలుసా? నాశనం అయిపోతాడు. ఏమైపోతాడండి? దేవుణ్ణి విసర్జించి సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఆశ్రయించి దేవుణ్ణి కాదని వేరొక దాన్ని ఆశ్రయించి నాశనమైపోతున్నారు. దేవుని మాటను వినకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో వేరొక దాన్ని ఆశ్రయిస్తున్నావు. నీకు ఆశ్రయ దుర్గముగా ఉండవలసింది ఎవరయ్య అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో నీ ఉంటే క్షేమం, ఆయనలో నీ ఉంటే సంతోషం, ఆయనలో నువ్వు ఉంటే కాపుదల, ఆయనలో నీ ఉంటే నీ జీవిత అభివృద్ధి అన్నీ కూడా ఆయనలోనే మనకి దొరుకుతాయి. కానీ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఆయన్ని విసర్జించేస్తున్నాం. ఆయుష్నిచ్చేవాడిని, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిని, సమృద్ధినిచ్చేవాడిని, సంతానాన్ని ఇచ్చేవాడిని, సంక్షేమాన్ని ఇచ్చే దేవుణ్ణి, మన జీవితంలో అన్నిటినీ అనుగ్రహించే దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకములో ఎవరెవరినో మనం ఎన్నిక చేసుకుని వారిని ఆశ్రయించేవారుగా ఉంటాం. రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు గుర్తించాలి, జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనమైపోతాడు. నీవు నాశనం కాకూడదని, నీ కుటుంబం నాశనం కాకూడదని దేవుడు ఇంకా తన కృపను విస్తరింపచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? విస్తరింపచేస్తున్నాడు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో తన కృపను విస్తరింపచేస్తున్నాడు. నీ నుండి తన కృపను తొలగించలేదు. నీ నుండి ఇంకా తన కృపను తొలగించలేదు. ఏం చేస్తున్నాడో తెలుసా? తన కృపను విస్తరింపచేసేవాడుగా ఉంటున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు సౌలు, ఒకరు దావీదు. సౌలుకి తన కృపను, సౌలు యొక్క జీవితంలో తన కృపను దేవుడు ఏం చేశాడో తెలుసా? దూరం చేశాడు. ఏం చేశాడని? దూరం చేశాడు. కృపను దూరపరిచాడు, కృపను తొలగించాడు తన మీద నుంచి. కానీ దావీదుకి శాశ్వతమైన కృపను అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి. ఆ మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు. నేను అతనికి తండ్రినై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు
పాపము చేసిన ఎడల అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షించుతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకరు కృపను దూరం చేసుకున్నవారు, ఒకరు కృపను పొందుకున్నవారు. ఎవరు? కృపను పొందుకున్నవారు. శాశ్వతమైన కృప. ఏ కృప అండి? శాశ్వతమైన కృప. చూడండి, ఇక్కడ మొదటి వ్యక్తి సౌలు. ఎవరండి? మొదట దేవుడు కృప చూపించింది ఎవరికయ్యా అంటే సౌలుకి. కృప అంటే అర్థం ఏంటి? అందరు చెప్పాలి. మొన్నే పోయిన వారం కూడా చెప్పా. కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వారికి అర్హతను కలిగించేది, యోగ్యుడు పాత్రులను కాని వారిని పాత్రులుగా చేసేది, అపాత్రులమైన మనలను పాత్రులుగా చేసేది ఏంటో తెలుసా? కృప. కృప. గాడిదలను వెతుక్కుంటూ వెళుతున్న సౌలును దేవుడు పిలిచి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. కృప చూపించాడు. అతనికి యోగ్యత లేదు, కానీ యోగ్యునిగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అతని ఎడల దేవుని సంకల్పం ఏంటయ్యా అంటే తరతరములు ఆ సింహాసనం మీద తరతరములు తన సంతతి ఉండాలని. ఆమేన్. కానీ కృపను పోగొట్టుకున్నాడు. దేవుని మాటకు అవిధేయత చూపి దేవుణ్ణి కాదని కర్ణ పిశాచాల్ని ఆశ్రయించి కృపను పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడండి? కృపను పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డ, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అవిధేయత చూపాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా అమ్మోనీయులందరినీ సమూల నాశనం చేయి, వారి పాలెములో గాని వారి యొక్క పాలెములో దేనిని కూడా నువ్వు ముట్టవద్దు, నీ దేశానికి తీసుకురావద్దు అని చెప్తే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధ రంగంలో జయం పొందాడు. ఆ అమ్మోనీయుల రాజైన అగాగును తీసుకుని తన రాజ్యానికి తీసుకొచ్చాడు. అగాగుతో పాటుగా ఆ దేశంలో బలిసిన గొర్రెలను, ఎడ్లను తీసుకొచ్చి పాలెములో కట్టేశాడు. ఏం కట్టేశాడని? దేవుడు చెప్పింది ఏంటి? అమ్మోనీయులను సమూల నాశనం చేయి. ఏమన్నాడని? సమూల నాశనం చేయి. వారు నా సింహాసనమునకు విరోధంగా లేచిన వారు నా సింహాసనమునకు విరోధంగా లేచారు కాబట్టి వారిని సమూల నాశనం చేయమంటే దేవుడు చెప్పిన మాట చేయకుండా, మాట వినకుండా స్వసిత్తాన్ని జరిగించాడు సౌలు. ఏం చేశాడండి? స్వసిత్తాన్ని జరిగించాడు. అంతేకాదు, సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన వాడు, దేవుని దగ్గర నుంచి దయ పొందుకోవలసిన వాడు, దేవుని కృపను పొందుకోవలసిన సౌలు ఏం చేశాడో తెలుసా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? రక్త పిశాచిని ఆశ్రయించాడు. కర్ణ పిశాచిని, క్షమించండి, ఎవరిని? కర్ణ పిశాచిని ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది? జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనమవుతాడు. ప్రియులారా, సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. తను వెళ్ళబోతున్నటువంటి యుద్ధంలో జయం పొందుతాడా లేకపోతే అపజయం పొందుతాడా అని.
దేవుడు అతన్ని విసర్జించాడు. కృపను ఆయన నుండి తొలగించాడు. కృపను పోగొట్టుకున్నాడు. ఇక దేవుణ్ణి ఆశ్రయించవలసిన వాడు శ్రమల్లో, శోధనలో, తన కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించవలసిన ఆ వ్యక్తి యుద్ధ సమయంలో దేవుని దగ్గర విచారణ చేసి తన పొరపాటును ఒప్పుకుని ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని కనికరాన్ని, కటాక్షాన్ని పొందవలసిన సౌలు ఏం చేశాడో తెలుసా? చేసిన తప్పు దేవుని మాటను వినకపోగా దేవుని కాదని, ఎవరిని కాదని, దేవుని కాదని ఏం చేశాడో తెలుసా? కర్ణపిశాసిని ఆశ్రయించాడు. ఆశ్రయించిన సౌలుకి ఏం జరిగిందో తెలుసా? నాశనం. ఏం కలిగింది? చెప్పాలి. తను, తన కుటుంబం అంతా కూడా గిల్బోవా పర్వతం మీద చంపబడ్డారు. యుద్ధములో వారు చంపబడ్డారు. సమూల నాశనం అయిపోయింది. సౌలు కుటుంబం శాశ్వము లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారు, దేవుని ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారు వేరొకరిని ఆశ్రయిస్తే దేవుని కోపం, దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ఆ కుటుంబం పట్ల జరిగేది ఏంటో తెలుసా? నాశనం, కీడు. ఏంటండి ఈ రోజున మీతో చెప్తున్న మాట, నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత, నువ్వు యేసు క్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, నీవు నీ శ్రమ వలన, నీకొచ్చినటువంటి విపత్తు వలన వేరొకరిని ఆశ్రయించావు అంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. దేన్ని కొని తెచ్చుకుంటున్నావు? కొంతమంది జ్వరం తగ్గపోతే సాయిబు గారి దగ్గరికి వెళ్ళామండి, తాయిత్తు కట్టించుకున్నామండి. అక్కడికి వెళ్ళామండి, తాయిత్తు కట్టించుకున్నామండి. ఇంకొక చాటుకి వెళ్ళామండి, దెయ్యం వదలలేదండి, తాయిత్తు కట్టు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దెయ్యాలను విడిపించగలిగిన వారు ఎవరు? సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. మీరేం చేస్తారు? పాస్టర్లు అలాగే చెప్తారు. అదే ఇది నువ్వు చెయ్యి, నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? దేవుణ్ణి కాదని వేరొకరిని ఆశ్రయించిన వారు నాశనమైపోతారు. ఇది మనుషుని మాట కాదు, దేవుని వాక్కు. ఆమేన్. దేవుని వాక్కు నెరవేరేది. దేవుడు ఏం చేశాడో తెలుసా? తన నామము కంటే దేవుని వాక్యాన్ని ఘనపరిచాడు. ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని ఘనపరిచాడు. వాక్యములో రాయబడింది దాన్ని చేయటానికి ఆయన దేనికైనా సంసిద్ధుడుగా ఉంటాడు. ఈ రోజున నీ జీవితంలో నేను జ్ఞానిని కదా అని భూ సంబంధమైన జ్ఞానంతో, నీ యొక్క జ్ఞానంతో దేవుణ్ణి విసర్జించి నీ సమస్యలను తగ్గించుకోవాలని నీ యొక్క కష్టకాలంలో వేరొకరిని ఆశ్రయించావంటే నీకు వచ్చేది ఏంటో తెలుసా? నాశనమే. ఏంటి? ఖచ్చితంగా చెప్తుంది వాక్యం, నేను చెప్పట్లా. అయ్యగారు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి అనమాకండి. ఇక్కడ సృష్టిలోని జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తున్నాడు ఈ మాటలు. వేరొకరిని ఆశ్రయిస్తే ఎవరిని? చాలా మంది జీవితాల్లో, కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాలు నాశనం అయిపోవటానికి కారణం ఏంటి? అరే వీళ్ళు మందిరానికి వస్తారా, వీరి జీవితాల్లో ప్రార్థన మానరా, కానీ వారి కుటుంబాలు ఏంటి ఎలాగైపోతున్నాయి? కారణం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుణ్ణి విసర్జించి వేరొకరిని ఆశ్రయిస్తున్నావు. నువ్వు జ్ఞానివైతే, జ్ఞానివైతే ప్రపంచంలో జ్ఞానులు ఎవరయ్యా అంటే తూర్పు దేశపు వారు. ఎవరండి? తూర్పు దేశపు వారు. బైబిల్లో తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి?
వారు జ్ఞానులై ఉండి అంతరిక్షంలో జరిగిన వింతైన నక్షత్రాన్ని చూసి తూర్పు దేశం నుంచి యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చి యేసయ్యను ఆరాధించారు. వారు జ్ఞానులు కదా, సృష్టిలో వేరొకరిని ఆరాధించవచ్చు కదా, సృష్టిలో దేన్నైనా నమ్ముకోవచ్చు కదా, దేన్ని బట్టి అయినా వారు అతిశయించవచ్చు కదా. కానీ యోదయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చి యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర సాగిలపడి ఆయన పూజించి ఆయనకు కానుక సమర్పణ చేశారు. ఎందుకో వారు దైవికమైన జ్ఞానం కలిగిన వారు. ఏ జ్ఞానం? భూ సంబంధమైన జ్ఞానం ఉంది, పైనుండి వచ్చే జ్ఞానం ఉంది. నువ్వు పొందుకోవలసింది ఏ జ్ఞానం అయ్యి అంటే పైనుండి వచ్చే జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను దేవుణ్ణి ఎరగనీయకుండా చేస్తాం. నేను ఒక మాట చెప్తా చూడండి. కొంతమంది చదువుకున్న పిల్లలు ఉంటారు, వారు దేవుణ్ణి నమ్మరు, దేవుని సన్నిధిలో భయం ఉండదు, దేవుని పట్ల నమ్మకం ఉండదు వారికి. మా జ్ఞానం మా జ్ఞానం మా జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. నువ్వు ఆత్మ సంబంధి అయితే పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకుంటావు. ఆమేన్. ఏ జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానాన్ని కోరుకుంటావు. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపి జ్ఞానాత్మను నాకు దయచేయి. ఏ ఆత్మ? జ్ఞానాత్మను నాకు దయచేయి. ఏది మంచో ఏది చెడో గ్రహించే వివేచన శక్తి నాకు దయచేయి అని దేవుని దగ్గర అడిగి ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తే నీ కుటుంబ వ్యవస్థ దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను జ్ఞానిని కదా, ఏంటి నేను జ్ఞానిని కదా, నా ఇష్టానుసారంగా నడుస్తాను అనుకున్నావు అనుకో, సొలొమోను ఎలాగ ఉన్నాడో నీ పరిస్థితి అలాగే మారిపోతుంది. ఒకప్పుడు దేవుడు ప్రేమించి కృప చూపించి ఆయనకి ప్రపంచంలో లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. వృక్ష శాస్త్రం తెలుసు ఆయనకి. ఏ శాస్త్రం? జీవశాస్త్రం తెలుసు ఆయనకి. గణిత శాస్త్రం తెలుసు ఆయనకి. అన్ని శాస్త్రాలు తెలుసు. అన్ని శాస్త్రాల్లో అతడు ప్రావీణ్యుడు. అతడు ఏమయ్యాడో తెలుసా? అన్నీ సరిచూడాలి, అన్నిటి గురించి రాయాలి అనుకున్నాడు. ఆయన రాస్తూ రాస్తూ సృష్టిలో అన్ని కూడా వ్యర్థము 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 అని రాసుకుంటూ వచ్చాడు. ఏమని రాసుకొచ్చాడు? ఆకాశం క్రింద ఉన్నవన్నీ వ్యర్థము 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 అనుకుంటూ రాసుకొచ్చాడు. ఆ ఆకారంలో ఆయన ఆకార సెంటెన్స్ ఏం రాశాడు? చదవండి. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. అర్థమవుతుందా? మానవ కోటికి ఏది విధి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెనని మానవ కోటికి విధి 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 అని ఆయన చెప్తున్నాడు. అన్ని వ్యర్థం 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 అని చెప్పిన సొలొమోను గారు చివరికి అన్నిటిలో ఓడిపోయిన జీవితాన్ని కలిగి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను అన్నీ అనుభవించాను. ఏం చేశాడట? అన్నీ అనుభవించాను. ఆయన జీవితంలో అనుభవించింది ఏమీ లేదు. ఆయన విస్తారమైన విద్య చేశాడట. విద్య కలిగిన వాడట. ఏం కలిగిన వాడు? ఆ పై వచ్చిన 12వ వచనం చదవండి. ఇదియు కాక నా కుమారుడా హితోపదేశము వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము. ఏంటంట? ఆయాసకరం. ఎన్నో శాస్త్రాలు రాసినవాడు
ఎన్నో శాస్త్రాలు రాసిన వాడు తెలుసుకుని చెప్తున్న మాట ఏంటో తెలుసా? విస్తారముగా విద్యాభ్యాసం చేయటం వలన నీ శరీరముకు, అంటే దేహం అంటే నీ దేహమునకు ఆయాసకరమే. ఆయనకి తెలిసిన ఫలితార్థం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం వలనని మానవ కోటికి, ఎవరికి? మానవ కోటికి విధి 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 అని ఆయన చెప్పాడు. ఎందుకో చెప్పనా? జ్ఞాని అయిన సొలొమోను ఎంతో విస్తారమైన ధనాన్ని ఇచ్చాడు దేవుడు, ఎంతో పేరునిచ్చాడు, ప్రఖ్యాతినిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన జ్ఞానాన్ని వెర్రితనంగా ఉపయోగించాడు. మందు తాగితే ఏం జరుగుతుంది? ఆయన ఉపయోగించింది ఏంటి తెలుసా? ద్రాక్షారసం అధికంగా తాగినప్పుడు ఏం జరుగుతుంది? ఆ తాగిన వాడు ఎలా ఉంటాడు? అది పుస్తకం రాయాలని తాగాడంట. ఏం చేశాడు? పుస్తకం రాయాలని, ఆయన గ్రంథస్థం చేయాలని దాని గురించి బాగా తాగాడంట. ఇది వ్యర్థమే అన్నాడు. ఏమన్నాడని? ఇది వ్యర్థమే అన్నాడు. సృష్టిలో జరిగేవన్నీ కూడా వ్యర్థము వ్యర్థము అనుకుంటా రాసుకుంటా వచ్చు. శరీరాన్ని సుఖపెట్టాలని కళ్ళకు నచ్చిన ప్రతి స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఉపపత్నులను చేసుకున్నాడు. చివరికి ఆయన జీవితం ఏమైందో తెలుసా? ప్రపంచంలోని జ్ఞాని అయినటువంటి ఆయన జీవితం ఏమైందో తెలుసా? భ్రష్టుడైపోయాడు. ఏమైపోయాడని? భ్రష్టుడయ్యాడు. భార్య బిడ్డలకు ఆహారం పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజున నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసింది ఏమిటంటే దైవికమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ఎడల ఎందుకు నా కృపను నేను విస్తరింప చేశాను అంటే మీరు జ్ఞాన వివేచనలు కలిగి ఉండాలి. జ్ఞాన వివేచన లేకపోతే ఏమవుతుందో తెలుసా? నీవు నశించిపోతావు. ఏమైపోతావు? జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనమగును అన్నట్లుగా సౌలు ఏం చేశాడో తెలుసా? కృపను పోగొట్టుకున్న తర్వాత, దేవుని కృపను పోగొట్టుకున్న తర్వాత గిల్బోవా పర్వతం మీద ఆయన కుటుంబం, ఆయన సంతతి యుద్ధరంగంలో చనిపోయారు. తర్వాత శత్రువులు తన కుటుంబాన్ని అంతటిని కూడా హతమార్చాడు. కారణం ఏంటో తెలుసా? సమూల నాశనం చేశారు. కృప పోయింది. ఏం పోయిందండి? కృప పోయింది. కృప పోగొట్టుకున్నారు. కానీ దావీదు కంటాడు దేవుడు, నేను శాశ్వతమైన కృప చూపుతా. ఏం చేస్తానో తెలుసా? నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపం చేస్తే మనుషులు ఎలాగైతే శిక్షిస్తారో తప్పు చేసిన వాడిని, అలాగా నిన్ను నేను శిక్షిస్తాను, నిన్ను దండిస్తాను, కానీ నా కృపను నీకు దూరం చేయను. ఏమన్నాడండి? నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా కొన్ని శ్రమలు నీ జీవితం మీదకి అనుమతించబడినాయి, కొన్ని శోధనలు నీ జీవితం మీద అనుభవించబడినాయి, కొన్ని బలహీనతలు నీ జీవితం మీద అనుమతించబడినాయి. అవి ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడే తప్ప నీకు తన కృపను దూరపరచకూడదు. ఏం చేయకూడదు? దూరపరచకూడదు. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన అవిధేయత, నువ్వు చేసినటువంటి దేవునికి విరోధమైన నడకలు నడిచిన నీ నడకలు, నీ తలంపులను బట్టి దేవుడు ఏం చేశాడు అంటే శిక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శిక్షించాడు. వాస్తవమే, శిక్షించాడు. కానీ కృపను మాత్రం దూరం చేయలా. కృపను దూరం చేయలా. దినదినము రోజు సంవత్సరం ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన కృపను విస్తరింపజేస్తాడు. ఏం చేస్తున్నాడండి? కృప పోగొట్టుకున్న రోజున నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. కృపను వ్యర్థపరచుకోమాకు. కృప నీకు తోడుగా ఉన్నప్పుడు, కృప నిన్ను ఆవరించినప్పుడు, కృపతో నింపబడినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు రక్షింపబడతావు. ఆమేన్. శిక్షించవచ్చు, కానీ ఆయన కృపను మాత్రం నీకు దూరం చేయాల.
ఆమేన్. ఈ సంవత్సరాంతంలో నువ్వు గుర్తించవలసింది, దేవుడు తన కృపను నీ పట్ల విస్తరింపజేశాడు. నీ పట్ల విస్తరింపజేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సౌలులాగా దేవుణ్ణి సౌలులాగా దేవుణ్ణి విసర్జించి లోకంలో ఉన్న మనుషులను, అధికారులను ఆశ్రయించేవాడిగా ఉంటున్నావేమో. జాగ్రత్త. ఈ సంవత్సరాంతంలో ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే, నీవు జ్ఞాన వివేచనలు కలిగి ఉండాలి. ఆమేన్. జ్ఞానం లేని వాడు నాశనం అయిపోతాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడండి? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ముందుగా అది తర్వాత చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను ఏం చేస్తుందట? రక్షిస్తుంది. జ్ఞానమును నీవు విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలాధారం అని జ్ఞానైన సొలొమోను చెప్తారు. నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, జ్ఞానాత్మతో నన్ను నింపు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన జ్ఞానంతో నిన్ను నింపుతాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? కాపాడబడతావు. ఏమవుతావు? నీ మాటల విధానం మారుతుంది, నీ క్రియలు మారుతాయి, నీ ఆలోచన సరళి మారుతుంది. ఈ రోజున చాలా మంది యవనస్తులు జ్ఞానం లేక ప్రవర్తిస్తున్నారు. ఏం లేక ప్రవర్తిస్తున్నారు? జ్ఞానం లేక. బైబిల్లో మీరు చదివితే సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. మనం చదవండి. సామెతల గ్రంథం జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగూకిన తర్వాత చెమ్మ చీకటి గల రాత్రి ఇతడెవరండి? జ్ఞానం లేనివాడు. ఎవరండి? జ్ఞానం లేని పడుసువాడు. ఈ పడుసువాడు సంధ్యవేళ చీకటి చెమ్ముతున్న వేళ ఒక సందులో వెళ్తున్నాడట. అంటే ఒక రోడ్డు అంటే వెళ్తున్నాడు. అక్కడ ఒక జార స్త్రీ కనపడింది. ఎవరండి? జార స్త్రీ కనపడింది. ఏమంటుందో తెలుసా? నేను నీకోసమే వస్తున్నా, నేను నీకోసమే బయలుదేరా, నువ్వే నాకు ఎదురుగా వచ్చావు. ఏమంటుందండి? నీవే నాకు ఎదురుగా వచ్చావు. అది జార స్త్రీ. అది జార స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? పురుషుడు ఇంట లేనప్పుడు దాని కాలు నడి రోడ్డు మీద తిరుగుతూ ఉంటది, ఈదుల్లో తిరుగుతూ ఉంటది. భర్త ఇంటి దగ్గర లేనప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. ఈ రోజున జ్ఞానవంతుడు అయిన యవనస్తుడు ఏం చేస్తాడో తెలుసా? జ్ఞానం కలిగిన వాడు అయితే అదే అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్తాడు తెలుసా? జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. జ్ఞానం కలిగిన వాడు ఏమంటాడో తెలుసా? జార స్త్రీ నీతో మాట్లాడుతున్నప్పుడు దాని మాటలు ఎలా ఉంటాయో తెలుసా? తేనె కంటే తీయగాను, నూనె కంటే నునుపైనవిగా ఉంటాయట. దాని నోటి మాటలకు నీకోసమే నేను వచ్చా, నీకోసమే నేను అలంకరించుకున్నా, నీవంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నీవు లేకుండా నేను చచ్చిపోతా అని నీతో మాట్లాడుతూ ఉంటది. అది ఎవరో తెలుసా? జారా స్త్రీ. ఏ స్త్రీ? జార స్త్రీ. నువ్వు జాగ్రత్తగా గమనించాలి చెల్లెమ్మా. పనికిమాలినోడు ఏమంటాడో తెలుసా? నువ్వు లేకుండా నేను చచ్చిపోతా. ఏంటండి? నువ్వు లేకపోతే నా జీవితంలో నేను చచ్చిపోతా, నీకోసం ఏదైనా చేస్తా, ఇదిగో నీకోసమే ఈ టైము, నీకోసమే ఈ సెల్ కొన్నది. ఎందుకు? నువ్వు జ్ఞానవంతురాలు అయితే అన్నయ్య అనాలి. ఏమనాలి?
చెప్పు అన్నయ్య నువ్వు అట్లా మాట్లాడకూడదు అన్నయ్య, అన్నయ్య లేకపోతే తమ్ముడు నువ్వు అలా మాట్లాడకూడదు తమ్ముడు అనాలి. ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? నువ్వు జ్ఞానవంతుడు అయితే అక్క అని, ఏమని? నీవు తెలివితో నీవు నాకు చెలికత్తెవని నువ్వు నాకు చెలికత్తెవు అని చెప్పాలి. ఆమేన్. ఏం చెప్పాలి? నువ్వు నాకు చెల్లివని, నువ్వు నాకు అక్కవని నువ్వు చెప్పగలుగుతావు. లేకపోతే ఏం చేస్తావో తెలుసా? పక్షి ఉరియొద్దకు పరిగెత్తినట్టుగా, ఎక్కడికి? ఉరియొద్దకు పరిగెత్తినట్టుగా నువ్వు ఆ జార స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతావు. జార స్త్రీతో సాంగత్యం చేస్తే నీ గుండెల్లో అంబు దిగుతుంది. ఏం దిగుతుంది? నీ గుండెల్లో అంబు దిగుతుంది. దాని వలన నీకు నాశనమే గాని దాని వలన నీకు క్షేమం ఉండదు. దాన్ని వెంటాడేవాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? పాతాళమునకు దారి తీస్తుందట. దాని మార్గము పాతాళానికి దారి తీస్తుందని ఆ యొక్క 7వ అధ్యాయంలో లిఖితమై ఉంటుంది. ఈ రోజున జ్ఞానం ఎందుకో తెలుసా? జ్ఞానం కలిగిన వాడు తన్ను కాపాడుకుంటాడు. ఏం చేస్తాడని? తన్ను కాపాడుకుంటాడు. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో తన్ని కాపాడుకుంటారు. జ్ఞానాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? రక్షింపబడిన వారుగా ఉంటారు. ఉరి యొద్దకు వెళ్ళరు వాళ్ళు, ఉరి యొద్దకు వెళ్ళరు. చూడండి మీరు, పక్షికి వేటగాడు ఏం చేస్తాడో తెలుసా? ఉరి యొగ్గి అక్కడ నూకలేస్తాడు. ఏమవుతాడని? నూకలేస్తాడు. అది ఏం చూస్తుంది? నూకల్నే చూస్తుంది, ఉరిని చూడదు. ఏం చూడదు? ఉరిని చూడదు. వేటగాడు ఏం చేశాడు? ఉరిని ఒగ్గాడు. దాన్ని పట్టుకోవాలని, దాన్ని హతమార్చాలని, దాన్ని తినేయాలని వాడు ఏం చేశాడు తెలుసా? నూకలు జల్లాడు. ఏం జల్లాడు? అదేం చేస్తుందో తెలుసా? నూకల యొద్దకు, ఉరి యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఏం చేస్తుందండి? పక్షి ఏం చేస్తుంది? ఉరి యొద్దకు పరిగెత్తుతుందంట. అలాగే జ్ఞానం లేకపోతే నీవు కూడా జార స్త్రీ దగ్గరికి పరిగెడతావు. నీవు జ్ఞానం లేకపోతే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. అందుకే నా దేవుడు చెప్తున్న మాట, ఒరే బాబు, నువ్వు జ్ఞానవంతుడు అవరా, లోక పాపం నుండి నువ్వు వేరుపరచబడరా, లోకంలో ఉన్న అవిధేయత నుండి, లోకంలో ఉన్నటువంటి పనికి మాలిన స్థితి నుండి నీవు ప్రత్యేకించబడి పరిశుద్ధుడు అయ్యి క్రీస్తు రక్తంతో కడగబడి నీవు నిత్య జీవాన్ని సంపాదించుకోమని దేవుని యొక్క ఉద్దేశం. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడో తెలుసా? జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడయ్యా అంటే, ఉరి యొద్దకు పక్షి పరిగెట్టినట్లుగా పాపం చేయటానికి జారస్త్రీ యొక్క సందులో పరిగెట్టేవాడుగా ఉంటాడు. వాడి హృదయంలో, వాడి గుండెల్లో అంబు దిగినాక అప్పుడు అడుగు తెస్తాడు, అమ్మో ఇది జారస్త్రీ. ఏ స్త్రీ అంట? దాని నాలిక 2 అంచుల వాడి అయిన ఖడ్గం అంట. బాగా విను తమ్ముడా, ఇది నీకెంతో అవసరమైన మాట. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా? మా అమ్మ నాలేడు, మా ఇంటికి వస్తావా అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చారనుకో, బలవంతంగా వచ్చాడు, నన్ను బలవంతం చేస్తున్నాడు. అప్పుడే పిలిచింది, అప్పుడే నాకెవరో తెలియదండి. అంటే ఈ నాలిక ఏంటి? 2 అంచులు గల ఖడ్గం, వాడి అయిన ఖడ్గం. నీకు జ్ఞానం లేకపోతే పక్షి ఉరి యొద్దకు పరిగెత్తినట్లుగా దాని వెంట నువ్వు వెళ్తావు. ఆమేన్. ఈ రోజున ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నా పిల్లలు జ్ఞానం కలిగి ఉండాలి, నా పిల్లలు వివేచన కలిగి ఉండాలి. అందుకే నేను కృపను విస్తరింపజేస్తున్నా. ఏం చేస్తున్నా? కృపను విస్తరింపజేస్తున్నా. నీ జీవితంలో నువ్వు జ్ఞానం లేనప్పుడు దేవుని విసర్జిస్తావు, దేవుని విసర్జించి వేరొక దాన్ని ఆశ్రయిస్తావు. జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తావో తెలుసా? నీ ప్రాణాన్ని తీసి నీ ఆత్మను నరకానికి తీసుకువెళ్ళే వాటి కొరకు వాటి వైపు పరుగులెత్తుతావు. జ్ఞానం ఉంటే వాటి నుండి నీవు రక్షింపబడతావు. ఆమేన్. అందుకే నువ్వు జ్ఞానమును, అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? జ్ఞానమును విడువక ఉండిన ఎడల నువ్వు కాపాడబడతావు. దైవికమైన జ్ఞానం నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని ఆత్మ నీకు చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? అక్కను పరాయి స్త్రీలను ఏమని పిలవమంటది? అక్క
తమ్ముడా అను, ఏమని తమ్ముడా అను అని చెప్తుంది. అప్పుడు నువ్వు తమ్ముడా అని పిలుస్తావు, అక్క అని పిలవగలుగుతావు. లేకపోతే జ్ఞానం లేకపోతే పక్షి ఉరి యొద్దకు పరిగెత్తినట్లుగా నువ్వు పరిగెడతావు. దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు చేసే వాటిని తప్పైతే తప్పునైనా హెచ్చరిస్తుంది. నీ మనస్సాక్షి హెచ్చరిస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉండి చెప్తూ ఉండదు నువ్వు దేన్ని ముట్టాలో దేన్ని ముట్టకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఏది చూడాలో ఏది చూడకూడదు. దేవుని ఆత్మ నీకు తెలియజేస్తుంది, దేవుని జ్ఞానం నీకు తెలియజేస్తుంది. నువ్వు జ్ఞానవంతుడు అయితే నువ్వు కాపాడబడతావు. జ్ఞానాన్ని ప్రేమిస్తే నువ్వు రక్షించబడతావు. ఏం చేయబడతావు? నువ్వెందుకు పాపం వలన కలుగు భ్రమలో నువ్వు కూరుకుపోతున్నావు. పాపం వలన కలుగు భ్రమలో కూరుకుపోతున్నావు. ఓ తమ్ముడు చెప్పాడు, అయ్యా నేను ఎప్పుడన్నా తాగుతాను. ఏంటి? ఎప్పుడన్నా తాగుతాను. ఇప్పుడు రోజు తాగుతున్నాను. ఏం చేస్తున్నాడట? రోజు తాగుతున్నాడు. మానేయాలనుంది. ట్యాబ్లెట్లు ఏమన్నా కావాలా అంటున్నాడు. ఎక్కడన్నా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఏం కావాలి? సరదాగా మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడు? అదొక వ్యసనం అయిపోయింది. తన జీవితానికి అది వ్యసనం అయిపోయింది. ఈరోజు నా మీతో చెప్తున్న మాట, నీ జీవితంలో సరదాగానే ఉంటది, కానీ నిన్ను నాశనానికి నడిపిస్తుంది. అందుకే జ్ఞానం కావాలి. ఏం కావాలి? దీన్ని ముట్టాలా వద్దా, ఇది తాగాలా వద్దా? జ్ఞానం ఉంటే దాని నుండి విడుదల పొందుతావు. జ్ఞానం లేకపోతే ఏమవుతుందో తెలుసా? నాశనానికి వెళతావు. ఎక్కడికి వెళతావు? అందుకే దేవుని ఉద్దేశం ఏంటి అంటే నువ్వు జ్ఞాన వివేచనలు కలగాలని దేవుడు కృపను విస్తరింపజేస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఏం చేస్తుంది? ఇల్లు ఓడబెరుకును. అమ్మా ఇటు చూడండి, నా వైపు సోలిపోయారు. అప్పుడే 3 ప్రసంగాలు చేసి వచ్చారు కదా. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో జ్ఞానం ఎందుకయ్యా అంటే ఇంటిని కట్టుకోవటానికి. జ్ఞానం ఎందుకయ్యా అంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన అపోస్తుడైన పౌలు చెప్తాడు, మీ శరీరము ఏమై ఉందో తెలుసా? మన దేహం ఏమై ఉందో తెలుసా? దేవుని ఇల్లు అయి ఉంది. దేవుని ఇల్లు హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తాడు. నా వైపు చూడండి. ఇప్పుడు చదువుతారంట, ఇంటికాడ ఉన్నప్పుడు చదవరు కానీ. మన జీవితం, మన యొక్క దేహం దేవునికి ఇల్లు అయి ఉంది, దేవాలయం ఉంది. ఆ ఇల్లు మీరే అంటాడు. ఏమంటాడు పౌలు గారు? ఆ ఇల్లు మీరే అంటాడు. ఈ ఇంటిని కట్టుకోవాలంటే, ఈ దేహాన్ని కట్టుకోవాలంటే, మన ఆత్మను కట్టుకోవాలంటే మనకేం కావాలో తెలుసా? జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఇంటిని కట్టుకో. ఏం చేస్తావు తెలుసా? నీ చేతులతో నీవే ఓడబీక్కుంటున్నావు. ఏం చేస్తావు? మూర్ఖురాలు. ఎవరంట? జ్ఞానం లేని మూర్ఖులు తన చేతులతో తానే ఓడబెరుక్కునేవారుగా ఉంటారు. మూర్ఖులు ఎవరి మాట వినరు, స్వచిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. మూర్ఖుడు స్వచిత్తాన్ని నెరవేరుస్తాడు. జ్ఞాని ఏం చేస్తాడు తెలుసా? ఆత్మతో ఇంటిని కడతాడు. ఏం కడతాడు? ఆత్మతో ఇంటిని కడతాడు. అందుకే నీవు జ్ఞానవంతుడుగా ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టగలుగుతావు. అందుకే అది కలగాలని ఇంకా నిన్ను నీ పట్ల ఆయన కృపను విస్తరింపజేస్తుంది. ఏం చేస్తున్నాడండి? కృపను విస్తరింపజేస్తున్నాడు. ఊరికే ఆయన కృప విస్తరింపజేయట్లా. వీరికి జ్ఞానం లేదని, అయ్యో వీళ్ళు జ్ఞానం లేక నశించిపోతున్నారు, వీరు జ్ఞానం కలిగి ఉండాలని ఇంకొక రోజు పొడిగిద్దాం, ఇంకొక సంవత్సరం పొడిగిద్దాం, ఇంకొక సంవత్సరం పొడిగిద్దాం, ఇంకో నెల పొడిగిద్దామని నీ యొక్క జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పొడిగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కృప చూపుతున్నాడు. నీ నుండి కృప దూరం అయితే ఏమవుతుందో తెలుసా? నాశనాన్ని కొని తెచ్చుకుంది. రోజున ప్రభునందు ప్రియులరా,
దేవుని కృప మన మీద ఎందుకు విస్తరింప చేయబడుతుందంటే మనం జ్ఞానవంతులం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. రెండవది, మనం ఎందుకు దేవుని కృపను పొందుకోవాలి అంటే పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయాన్ని చదువుతాం. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మరియు ఆ, అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. ఎందుకు దేవుడు కృపను విస్తరింప చేస్తున్నాడు అంటే మనం తెలుసుకోవలసిన విషయం, పౌలు అపోస్తలుడు కొరింథీ సంఘంతో చెప్తున్న మాట, మీరు ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు. ఏం కార్యం? ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి నీవు కృపను నీ మీద దేవుడు విస్తరింప చేయగలడు. ఆమేన్. నీవు ఏం చేయాలో తెలుసా? ఉత్తమమైన కార్యాలు. ఏ కార్యాలు? ఉత్తమమైనవి అంటే మంచి కార్యాలు, సత్క్రియలు. ఏ కార్యాలు చెప్పండి. ఈ రోజున మన జీవితాల్లో ఎందుకు దేవుడు ఇంకా నిన్ను బ్రతికిస్తున్నాడు, నీ పట్ల ఆయన కృప చూపుతున్నాడు అంటే నీవు మంచి కార్యాలు చేయాలి. ఇప్పుడు దాకా చేసే ఏంటో తెలుసా? దుర్మార్గపు కార్యాలు, దుర్మార్గపు క్రియలు, చెడ్డ క్రియలు. నీ జీవితంలో చేసేవన్నీ కూడా దుష్కార్యాలు. ఏ కార్యాలు? దుష్టుని యొక్క కార్యాలు. నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ఉత్తమమైన కార్యాలు చేయాలి. ఏ కార్యాలు? ఉత్తమమైన కార్యాలు చేయటానికి సమస్త విధములైన కృపను నీ మీద విస్తరింపజేయగలడు. ఆమేన్. ఆయన కృపను ఎందుకు విస్తరింపజేస్తున్నాడు అంటే సమస్తమైనటువంటి ఉత్తమమైనటువంటి కార్యాలు చేయటానికి. ఏ కార్యాలు? ఈ 2024 సంవత్సరంలో నేను ఏ చెడ్డ కార్యాలు చేసావో నాకు తెలియదు. ఈ సంవత్సరాంతంలో ఆఖరి పునరుద్ధాన దినమందు నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఉత్తమమైన కార్యాలు చేయాలి. నువ్వు ఉత్తమమైన కార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఆయన కృపను మాత్రం వ్యర్థపరచుకోమాకు, కృపను నిర్లక్ష్యం చేయమాకు. కృప ముగిసిన రోజున, ఏం రోజున? ఎవరికైనా కొంతసేపు కృప చూపుతాడు. లిమిట్ ఉండదు ప్రతిదానికి. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఎంతసేపు సహించనండి అంటారు, ఎంతసేపు సహించనండి అంటారు. మనిషిగా నువ్వంటే మరి దేవుడికి కూడా ఉంటుందా ఉండదా? లిమిట్ ఉంటుంది. కొంత సమయం ఇస్తాడు. ఈ సమయంలో నువ్వు మారుతావేమో, ఈ సమయంలో సత్క్రియలు చేస్తావేమో, ఈ సమయంలో జ్ఞానం తెచ్చుకుంటావేమో, ఈ సమయంలో దేవుని మహిమపరుస్తావేమో, ఈ సమయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తావేమో అని కొంతకాలం నీ కోసం గ్రేస్ పీరియడ్ ఇస్తాడు. ఏ పీరియడ్? గ్రేస్ పీరియడ్. ఆల్రెడీ నీ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గ్రేస్ పీరియడ్ రన్నింగ్లో ఉంది. నాకైతే అదే, మీకేం తెలుసు? నేను చెప్పలేను, కానీ నాకైతే గ్రేస్ పీరియడే ఉన్నది. ఈ గ్రేస్ పీరియడ్లో మనం ఏం చేయాలో తెలుసా? సత్క్రియలు చేయాలి. ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. అందుకే కృప విస్తరింపబడుతుంది. నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి కాదు, నీ సుఖం కోసం బ్రతకటానికి కాదు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి కాదు. దేవుని చిత్తం ఏంటో గుర్తించు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించేవాడగా నువ్వు ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడగా ఉండాలి. మరి నీ జీవితంలో నువ్వెలా ఉన్నావు తెలుసా? ఒకసారి చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదువు. ఆదికాండము 19వ అధ్యాయం ఇదిగో 19వ వచనం. నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది. నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను నా వైపు చూడండి అందరం.
ఇక్కడ ఒక భక్తుడు కనపడుతుంటాడు, ఆయన పేరు ఏంటంటే లోతు. ఎవరు? లోతు గారిని దేవుడు సొదొమ గొమొర ప్రాంతం నుంచి చేయి పట్టి తన దూతలను పంపించి చేయి పట్టి బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? సొదొమ ప్రాంతం అంతా దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు ఆకాశం నుండి అగ్ని కురిచి సొదొమ ప్రాంతం అంతా ఏమైందో తెలుసా? ఆహుతైపోయింది. అగ్నికి ఆహుతైపోయింది. ఆ ఆహుతైపోయినటువంటి ఆ ప్రాంతంలో నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? లోతుని, ఎవరినండి? లోతుని విడిపించాడు. లోతుని విడిపించాడు, రక్షించాడు. అప్పుడు అనేవాడినాడు తెలుసా? దేవా, నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు కదా, నీ కృపను గణపరిచావు. ఏమంటున్నాడండి? చెప్పండి. నీ కృపను గణపరిచావు అని చెబుతున్నాడు. మన జీవితంలో కూడా లోతులాగానే మనం ఏం చేస్తున్నావు తెలుసా? ఈ పాపములో మనం ఉన్నప్పుడు, లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు, వ్యసనాక్రాంతులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు తెలుసా? విడిపించాడు. ఏం చేశాడు? విడిపించాడు, రక్షించాడు. ఆ పాపం నుండి రక్షించాడు. పాపం వలన వచ్చు జీతం మరణం అయితే, మరణించవలసిన మన జీవితాన్ని ఆయన కనికరించి కృప చూపించి ఏం చేశాడు తెలుసా? ఆ మరణాన్ని నుంచి మనల్ని విడిపించాడు. ఏం చేశాడని? విడిపించాడు. ప్రాణాన్ని రక్షించాడట. అగ్నికి ఆహుతి అయిపోవలసినటువంటి తన ప్రాణం ఏమైందో తెలుసా? రక్షించబడింది. ఏమైందండి? రక్షించబడారు. నీ జీవితంలో ఈ 2024 సంవత్సరంలో ఎన్ని అపాయాలు గుండా నువ్వు ప్రయాణం చేయాల? నీవు వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు, నీవు పనికెళ్ళిన చోట ఎన్ని విశ్వసర్పాలు నీ దగ్గర అవి సంచరించలా. వాటిని ముట్టకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను కాపాడాడు. ఏం చేశాడు? కాపాడాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో విషమ పరిస్థితులు, యాక్సిడెంట్లు అయినాయి. ఎన్నిసార్లు బండి మీద నుంచి నువ్వు పడిపోయావు? పడ్డావా లేదా? రాజు, పడ్డావా? అలా పడినోళ్ళు ఎంతమంది చచ్చిపోయారు లేదా? మనూరులోనే పోయిన తమ్ముడు ఎవరో, ఆయన పేరు నాకు తెలియదు కానీ, ఎక్కడ తంగిలిముడిలో వస్తున్నాడు, ఇంటికి రావాలని వస్తున్నాడు. ఆటో గుద్దింది. ఏది? పెద్ద వెహికల్ అది. తమ్ముడు ఆనందేనా? కాదు, రాంబాబుని వ్యాన్ గుద్దింది. ఆయన గుద్దింది పెద్దదే వెహికల్, ఈయన గుద్దింది ఏంటి? ట్రక్ ఆటో. ఎంత? కొంచెం చిన్నగా ఉంది. దాన్ని నేను బండి చూశాను, ఆటోను కూడా చూశాను. వరే ఈడేవిడే ఆటో వాడు బండి గుద్దేశాడు అనుకుంటే వెళ్ళిపోయా. అనుకున్నా నేను అక్కడికి వెళ్ళాను, మందిరం దగ్గరికి. పొద్దున్నే వెళ్ళాను. అలా పక్కన ఆటో పెట్టి ఉంది, బండి పక్కన రోడ్డు మీద ఉంది. చూసుకుంటూ వెళ్ళాను. తీరా మన ఊళ్ళో చెప్తున్నాను, అయ్యా మన ఊళ్ళో యాక్సిడెంట్ అయ్యి ఒక అబ్బాయి చచ్చిపోయాడు. నీ జీవితంలో ఎన్ని యాక్సిడెంట్ల నుంచి దేవుడు రక్షించాడు. నీ జీవితంలో దేవుడు చుట్టూ నీ నలుదిశలా ఆయన దూతల్ని కావలి ఉంచట్లేదా? అది ఆయన కృప కాదా? చెప్పండి, ఆయన కృప కాదా? ఎన్ని రోగాలండి, ఎన్ని బలహీనతలు. నా జీవితంలో నేను చచ్చిపోతానేమో అనుకున్నా. డాక్టర్ గారు పోయిన ఈ నెలలోనే ఒక చోట భోజనం చేస్తున్నాం. అయ్యగారు, నేను, డాక్టర్ గారు, ఇంక కొంతమంది కలిసి భోజనం చేస్తుంటే, అయ్యా మీరు ఇలా ఉంటారని నేను అనుకోలేదు, ఇలా కోలుకుంటారని, మాతో కూడా మీరు తిరుగుతారని నేను ఊహించలేదు. కానీ అద్భుతం, దేవుని మహాకృప మీ ఎడల ఉంది కాబట్టి ఇలా ఉన్నారు. నేను మెడిసిన్ ఇస్తున్నా, 2 సార్లు భయంకరమైన స్ట్రోక్ వస్తే మీరు ఎలా బ్రతుకున్నారో నాకు తెలియట్లేదు. మరి ఇది కృప కదా? కృప విస్తరించలేదా? చెప్పండి, విస్తరించలేదా?
నీకు వచ్చిన రోగాలు, స్ట్రోక్ వచ్చిన వారు బతికారా? ఎంతోమంది చనిపోలేదుగా, చనిపోలేదా? కొడుకుని నిద్రలోనే చనిపోయిన వారు ఉన్నారు. స్ట్రోక్ వచ్చి ఇమ్మీడియట్లుగా హాస్పిటల్కి వెళ్ళకపోతే చనిపోయిన వారు ఉన్నారు. మరి స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను మామూలుగా ఆరాధనకు వచ్చేసాను, బయలుదేరి. పొద్దున్నే 11 గంటలకు స్ట్రోక్ వచ్చింది. మొహం కడుక్కున్నాను, వాంతి అయింది, పెద్ద వాంతి అయింది. అప్పుడు స్ట్రోక్ వచ్చిందని నాకు తెలియదు. పెద్ద వాంతి, ఎప్పుడు అవలా, అంత భయంకరమైన వాంతి అయిపోయింది. మొహం కడుక్కోవటం తెలిసింది. ఇంట్లోకి అడుగులే వేసుకుంటే వెళ్ళిపోయా, అలా పడుకుండిపోయా. నాకు తెలియదు, నిద్రలోకి వెళ్ళిపోయాను. అమ్మగారు మధ్యలో లేపిందంట, అయ్యా ప్రార్థనకి వెళ్తానన్నావు, రెడీ అయ్యావుగా అని. వెళ్ళలేనమ్మా. ఒక మాట మాట్లాడా. సాయంత్రం 5:30కి లేచా. ఇప్పుడు 5:30కి లేచా. అప్పుడు వరకు కోమా, నాకు తెలీదు. అప్పుడు లేచి తొందరగా రెడీ అవ్వండి, ప్రార్థనకి వెళ్దాం. పిల్లను అమ్మగారిని ఎక్కించుకున్నా. మళ్ళీ కారు మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. మెళ్ళలాగుతుని బాధగా ఉంది, ఎప్పుడు లేదు అంత బాధ. కానీ వెళ్ళిపోయా. ఆరాధనలో ఉన్న ఆరాధన నడిపించాను. ఆరాధన అయిపోయింది. పొద్దున్నే వెళితే డాక్టర్ గారు రాత్రి 9 గంటలకి ఏం చెప్పారో తెలుసా? భయంకరమైన స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ మెయిన్ పార్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఏం డ్యామేజ్ అయిపోయింది? దేవుని కృప కదా. సజీవంగా ఉండటం దేవుని కృప కాదా? ఆయన కృప విస్తరింప చేయలేదా? నీ జీవితంలో అలా జరగలేదా? ఎంతోమంది బలహీనులుగా ఉండి అనేకమైన రోగాలు, చిన్న జ్వరం వచ్చిన వారు తెల్లారిపడి చచ్చిపోతున్నారే. నిన్ను ఎన్ని రోగాల నుంచి విడిపించాడు? భయంకరమైన కరోనాలో నుండి మిమ్మల్ని విడిపించలేదా? చెప్పండి. మీ ఇంటికి వచ్చి అరే పెళ్లి చేయొద్దురా బాబు కరోనాలంటే చేస్తావా చేయవా? నువ్వు చేయకపోతే ఇంకో పాస్టర్తో చెప్పిస్తానన్నారు. ఏం చేద్దాం? సంఘ కాపురం కదా. పెళ్ళిళ్ళు చేశా, కరోనాలోనే తిరిగా. మీకు తెలుసో తెలీదు, 2 సార్లు వచ్చిందంట నాకు కరోనా. కానీ టెస్ట్ చేపిస్తే నిల్. ఏమవుతుంది? పాజిటివ్ రాట్లా. ఏమవుతుంది? నెగిటివ్. కానీ వారం రోజులు మంచం మీద నుంచి లేవకుండా ఉన్నా. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మామూలుగా అయిపోయా. ఆరాధనకు వచ్చా. మిమ్మల్ని ఎవరిని టచ్ చేయలే, దగ్గరికి రావద్దు. జ్వరం వచ్చింది, ఒకవేళ కరోనా అయితే మీకు అనుకుంటుంది, రావద్దన్న. చేసానా లేదా? అప్పుడు బ్రతికించలేదా నన్ను? మరి మిమ్మల్ని విషమ పరిస్థితుల నుండి ప్రభువు మిమ్మల్ని విడిపించాడు. ఎందుకో తెలుసా? ఈయన ఏమంటున్నాడు? లోతు, నీవు నా ప్రాణాన్ని రక్షించి కృపను గణపరిచావయ్యా. ఏమంటున్నాడు? కృపను గణపరిచావు. మనం కూడా ఇట్టగా అంటున్నాం, అయ్యా నా పట్ల నువ్వు ఎంత అపారమైన కృపను చూపావయ్యా, నీకు స్తోత్రమయ్యా అంటున్నా. తర్వాత కింద వచ్చిన ఏమంటున్నాడు చూడు, ఇదిగో నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు ఆగాగమ్మా. లోతు ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆ పర్వతానికి వెళ్ళు. ఏమన్నాడు? అందరూ చెప్పండి. ఆ పర్వతానికి వెళ్ళు అని ప్రభు చెప్తుంటే లోతు ఏమంటున్నాడు తెలుసా? అగ్ని నుండి రక్షించి దేవుడు సంరక్షించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆ పర్వతానికి వెళ్ళమంటే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను పోలేను. ఏమంటున్నాడండి? పోలేను, పర్వతానికి పోలేను. పర్వతం అంటే ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితి. ఆ పర్వతానికి వెళ్ళమంటే నేను వెళ్ళలేనయ్యా. ఏమంటున్నాడు తెలుసా? ఈ గ్రామం దగ్గరగా ఉంది. ఏముంది? సమీపంగా ఉంది, ఇక్కడికి పోతా అంటే
దేవుని చిత్తానికి ఆయన లోబడట్లా, స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ పర్వతానికి వెళ్ళమంటే నేను పోలేనయ్యా. తన ఉద్దేశాన్ని దేవుడికి చెప్తున్నాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవ జీవితాలు ఇలాగే ఉన్నాయి. దేవుడు రక్షించి ఆయుష్మంతులుగా ఆరోగ్యవంతులుగా ఉంచితే దేవుడు ఎక్కమన్నటువంటి పర్వతం ఎక్కట్లా, దేవుడు ఎక్కమన్న పర్వతానికి ఎక్కట్లా. ఏమన్నారో తెలుసా? మేము పోలేమయ్యా. పర్వతం ఎక్కాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడాలి. చెప్పండి, ప్రయాసపడాలి. పర్వతం ఎక్కాలంటే కష్టపడాలి. పర్వతం ఎక్కాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు సమయాన్ని కేటాయించాలి. ఏం చేయాలి చెప్పండి. మరి ఆ పర్వతం ఎక్కటానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆ పర్వతం ఎక్కటానికి నీవు కష్టపడుతున్నావా? చెమటోర్చుతున్నావా? ఆ పర్వతం ఎక్కటానికి నువ్వు ఖర్చు అవుతున్నావా? ప్రభు రక్షించాడు, స్తోత్రం. తర్వాత ఏం చేయాలి? నిన్నెందుకు రక్షించాడు? గ్రామంలో ఎందరో నశించిపోతూ ఉంటే వారి నుండి నిన్నెందుకు సపరేట్ చేశాడు? నిన్నెందుకు ఆ వారి నుండి నిన్ను సపరేట్ చేశాడు దేవుడు? ఎందుకు నిన్ను రక్షించాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్నెందుకు నడిపించాడు? నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవునికి. అదేంటో తెలుసా? నువ్వు పర్వతం ఎక్కాలి. ఏమెక్కాలి? మరి నువ్వు ఎక్కుతున్నావా? పర్వతం ఎక్కుతున్నావా? ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. రక్షింపబడ్డామండి, బాప్తీసం తీసుకున్నామండి, మారు మనసు పొందాం, అయిపోయిందా? రక్షింపబడిన తర్వాతే. ఇప్పుడు సొదొమ గొమొర ప్రాంతం నుంచి బయటకు వచ్చిన తర్వాతే, తన ప్రాణాన్ని రక్షించిన తర్వాతే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ పర్వతం ఎక్కు. ఏ పర్వతం? ఆ పర్వతం ఎక్కన్నాడు. మరి నువ్వు ఎక్కుతున్నావా? రక్షింపబడిన తర్వాత, క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత పర్వతం ఎక్కుతున్నావా? ఏమంటావు? నేను ఆ పర్వతానికి పోలేనయ్యా. ఇది నాకు కంఫర్టబుల్గా ఉంది. ఎలా ఉంది? అనుకూలంగా ఉంది. నీ భక్తి ఏం నేర్చుకుంటున్నావు తెలుసా? అనుకూలమైన భక్తి. నువ్వేం నేర్చుకుంటున్నావు తెలుసా? అనుకూలతను కోరుకుంటున్నావు. ఒక మాట చెప్తే వాక్యాన్ని బట్టి, నా మాటగా కాదు దేవుని మాటగా తీసుకోండి. అనుకూలతను కోరుకొని నీ స్వచిత్తాన్ని నువ్వు నెరవేర్చావా? నీ స్వచిత్తాన్ని నెరవేర్చిన వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసా? లోతు యొక్క కుటుంబం ఏమైందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలు భ్రష్టులైపోయారు. అప్పుడు దాకా తన పరిశుద్ధతను కాపాడుకున్న లోతు భ్రష్టుడైపోయాడు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు ఎందుకు భ్రష్టత్వం? ఎందుకు క్రైస్తవ కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి? ఎందుకు క్రైస్తవ కుటుంబాలే దిగజారిపోయిన అనుభవాలు? ఎందుకో చెప్పనా? నువ్వు రోజు మందిరానికి వస్తావు, రోజు ఆరాధనలో పాల్గొంటావు, కానీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన పర్వతం ఎక్కవు. ఏమెక్కవు? ఉన్నతమైన పర్వతాన్ని ఎక్కవు. నువ్వేమంటావు తెలుసా? వద్దులే అయ్యగారు, అంత భక్తి మేము చేయలేమండి, అంతగా మేము ఉపవాసాలు ఉండలేమండి, ఒక రాత్రి ప్రార్థన పోగొట్టుకోలేము, నిద్ర పోగొట్టుకోలేమండి, ఒక గంట ఎక్స్ట్రా కూర్చోలేమండి, మా జీవితాల్లో అనుకూలంగా ఉండాలి, ప్రసంగాలు అనుకూలంగా ఉండాలి, గంటలో ముగి చేయాలి. అంతేనా? మరి చెప్పండి. ఉన్నతమైన శిఖరం ఎక్కాలంటే మనం కష్టపడాలి. అవునా? ఆయాసం వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, చెమట పడుతుంది, మన జీవితాల్లో ఖర్చు అయిపోతుంది, సమయం కావాలి. అప్పుడే నువ్వు పర్వతం ఎక్కగలుగుతావు. నువ్వు ఖర్చు చేయకుండా, నీ జీవితంలో దేవుని కొరకు ప్రయాస పడకుండా ఎలా పర్వతం ఎక్కుతావు? పర్వతం ఎక్కట్లేదు కాబట్టి నీ జీవితంలో సమస్యలు. పర్వతం ఎక్కట్లేదు కాబట్టి నీ జీవితంలో సమృద్ధి లేదు. పర్వతం ఎక్కిన వారు ఎలా ఉన్నారు? అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఆ పర్వతం ఎక్కు, ఆ పర్వతం మీద నీ కుమారుడైన ఇస్సాకును బలి అర్పించు అన్నాడు. మరు మాట్లాడకుండా
అబ్రహాము పర్వతం ఎక్కాడు. పర్వతం మీదకి ఎక్కేటప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? ఇస్సాకుతో యెహోవా చూచుకుంటాడా. ఏమని చెప్పాడు? యెహోవా చూచుకుంటాడు అన్నాడు. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు ఇస్సాకు బదులుగా పొటేలును అక్కడ పొదల్లో దాచి ఉంచాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పర్వతం ఎక్కితే నీకేం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ దాంపత్య జీవితానికి ఏం కావాలో, నీ ప్రయోజనం కొరకు ఏం కావాలో, నీ ఆరోగ్యం కొరకు ఏం కావాలో అది దేవుడు దాచి ఉంచుతాడు. ఆయన సమకూరుస్తాడు. నువ్వు పర్వతం ఎక్కినప్పుడు దేవుడు నీ కొరకు పనిచేస్తాడు. నువ్వు పర్వతం ఎక్కినప్పుడు పరలోకం నీ కొరకు పనిచేస్తుంది. నువ్వు పర్వతం ఎక్కినప్పుడే పరలోక సైన్యం నీ కొరకు పనిచేస్తాడు. నువ్వు పర్వతం ఎక్కకుండా నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నష్టం. ఏంటండి? నష్టం, కీడు. భక్తి అనుకూలంగా ఉండాలి, ఆరాధన అనుకూలంగా ఉండాలి, లేకపోతే కడుపు కాల్చుకోను, లేకపోతే దేవుని సన్నిధిలో సమయం గడపలేను, కొంచెంసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. లేదో నువ్వు పర్వతం ఎక్కలేవు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? తన కృపను ఎందుకు నీ ఎడల ఘనపరుస్తున్నాడయ్యా అంటే నువ్వు పర్వతం ఎక్కాలి. నువ్వు పర్వతం ఎక్కినప్పుడు దేవుడు నీ కొరకు సమకూర్పును నువ్వు చూడాలి. ఇంకేం జరుగుతుందో తెలుసా? పర్వతం ఎక్కితే దేవుని మహిమతో నింపబడతావు. దేనితో నింపబడతావు? దేవుని మహిమతో నింపబడతావు. నీవు ఎక్కడికి వెళ్తావో అక్కడ దేవుని మహిమ ప్రకాశిస్తుంది. మోషే పర్వతం ఎక్కి దిగి వస్తున్నప్పుడు, సీనాయి పర్వతం ఎక్కి దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం ఏమైందో తెలుసా? ప్రకాశించినదిగా ఉంది. ఎలా ఉంది? ప్రకాశించినదిగా ఉంది. మహిమతో నింపబడినదిగా ఉంది. దేవుని మహిమ ఆయన మీద ప్రకాశిస్తుంది. దేవుని మహిమ నీ కుటుంబం మీద ప్రకాశించాలంటే, దేవుని మహిమ నీ మీద ప్రకాశించాలంటే నువ్వు భక్తిలో ఉన్నతమైన శిఖరం ఎక్కాలి. ఆమేన్. అల్లా ఆదివారం మొత్తం అయ్యా అంటే నువ్వు వస్తే ఏంటికి, రాకపోతే ఏంటి? నువ్వు వస్తే ఏంటికి, రాకపోతే ఏంటి? నామకార్థ క్రైస్తవుడు వెళ్తున్నాడు ప్రార్థన. వెళ్ళట్లేదా? మాట్లాడరా? వెళ్తున్నాడా లేదా? నీకన్నా ముందే వెళ్తాడా? వాళ్ళకి నీకు డిఫరెంట్ ఏంటి? భేదం ఏంటి? తేడా ఏంటి? నీవు దేవుని మహిమను చూడాలి. దేవుని ముఖ దర్శనం చేసుకోగలుగుతావు. దేవుని స్వరాన్ని వినగలుగుతావు. నువ్వు పర్వతం ఎక్కితే, శిఖరాన్ని ఎక్కగలిగితే దేవుని స్వరం, దేవుని ముఖ దర్శనం, దేవుని మహిమతో నింపబడతావు. దేవుడు నీ కొరకు పని చేస్తాడు. పర్వతం నువ్వు ఎక్కితే దేవుడు నీకు కావలసిన వాటిని సమకూరుస్తాడు. ఇక నువ్వు సమకూర్చుకోవటం కాదా, దేవుడే సమకూర్చి ఉంచుతాడు. ఆమేన్. ఇది ఎలా జరిగింది? ఎవరా? అద్భుతం. ఏంటి అద్భుతం? ఎలా జరిగిందో అమ్మా ఇది ఎలా జరిగింది? ఏమో నాకు తెలియదయ్యా, దేవుడు చేశాడు అద్భుతం. అందుకే ఆయనకి ఏం పేరు తెలుసా? ఆశ్చర్యకరుడు. చెప్పండి, ఆశ్చర్యకరుడు. నువ్వు ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? పర్వతం ఎక్కినప్పుడు. నువ్వు పర్వతం ఎక్కకుండా అయ్యా ఇక్కడే ఉండిపోతాను, ఈ పక్కనే సమీపంగా ఉంది, ఈ పక్క మందిరమేనయ్యా, ఈ పక్కనే మాకు అనుకూలంగా ఉందయ్యా, ఎళ్ళు, నాశనం అయిపోతాం. లోతు అట్టగే కోరుకున్నాడు. ఏమన్నాడు? సమీపంగా ఉంది. దేవుడేమో పర్వతం ఎక్కినైనా, పర్వతం ఎక్కడానికి కష్టపడాలి, పర్వతం ఎక్కడానికి శ్రమతో వచ్చాలి, పర్వతం ఎక్కడానికి సమయం కావాలి. ఆయన అదేం కోరుకోవాలా? సమీపం, ఇది చాలు. దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసా? కృప ఎందుకు విస్తరిస్తుందో తెలుసా? నీవు దేవుని సంకల్పాన్ని ఎరిగి ఆ పర్వతం ఎక్కాలని. ఎక్కడ? ఈ 2024 సంవత్సరం ఆఖరి పునరుద్ధాన దినమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడా, నిన్ను హెచ్చరిస్తున్నాడా. నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగిన దేవుడు నిన్నెందుకు నీ పట్ల కృపను విస్తరింపజేశాడంటే, అందరితో పోటుకు నశించిపోకుండా, అందరిలాగా నువ్వు వ్యసనక్రాంతుడు కాకుండా, అందరిలాగా లోక సంబంధమైన ఆచారాలు లేకుండా
ఎందుకు నిన్ను సపరేట్ చేశాడు అంటే నువ్వు పర్వతం ఎక్కాలని. ఏమెక్కాలి? పర్వతం ఎక్కి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని, ఆయన మహిమతో నువ్వు నింపబడాలని, ఆయన ఇచ్చే సమృద్ధిని అనుభవించాలని దేవుడు నీకు కోసం సమకూర్చే సమకూర్పు ఎలా ఉంటుందో ఆ పర్వతం ఎక్కిన తర్వాత నీకు తెలుస్తుంది. అందుకే నువ్వు పర్వతం ఎక్కాలి. నువ్వేమంటున్నావు? లోతులాగా కృప విస్తరింపజేసావయ్యా, కృపతో నింపావయ్యా. ఆ తర్వాత ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఆయన నింపాడు, కరెక్టే, కృపను విస్తరింపజేశాడు. నువ్వేం చేయాలి? దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఆమేన్ చెప్పండి. నిన్ను ఎందుకు ఆయన కృపను విస్తరింపజేశాడయ్యా అంటే నువ్వు పర్వతం ఎక్కాలి. ఒకటి, జ్ఞానం కలిగి ఉండాలి. రెండు, ఏం చెప్పానండి? ఉత్తమమైన కార్యాలు చేయాలి. ఏంటండి? ఉత్తమమైన కార్యాలు చేయాలి. మూడు, చెప్పండి, పర్వతం ఎక్కాలి. ఏమెక్కాలి? ఎక్కుతారా? ఇప్పుడన్నా ఎక్కుతారా? ఎక్కించినావయ్యా. ఏంటి? పాడతామేనా? ఎక్కలుగా. ఈ సంవత్సరం 2వ పాట. ఆమేన్. ఆ పాటలో ఒక చరణం రాశాను. ఏం చేశాను? ఏం రాశాను తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించావయ్యా. ఇప్పుడే కారులో వద్ద రాసుకుంటూ వచ్చాను. ఇంకొక చరణం ఉంది, అది వెళ్ళేటప్పుడు రాసుకుంటూ వెళ్తా. ఆమేన్ చెప్పండి. చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగా నచ్చింది. ఆయన ఉద్దేశాలు మనం ఎరగాలి, ఆయన సంకల్పాలు మనం ఎరగాలి. చాలామంది కృప విస్తరిస్తుంది. నువ్వు పాపం చేస్తూ ఉన్న కృప విస్తరిస్తుంది. ఎందుకు విస్తరిస్తుందో తెలుసా? ఆయన కృప ఎందుకు విస్తరిస్తుంది అంటే రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎందుకు విస్తరిస్తుందో అక్కడ రాశాడు. 5వ అధ్యాయం 21వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై బాగా ఇది వినండి. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ ఉండునో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుందట. ఏం చేస్తుంది? కృప విస్తరిస్తుంది కదా అని కృపను వ్యర్థపరచుకో మాకు. కృప ఎందుకు విస్తరిస్తుంది అంటే అపరిమితంగా నీవు నిత్య జీవం పొందాలి. ఏం పొందాలి? నిత్య జీవం పొందాలి. ఎప్పుడు నువ్వు నిత్య జీవం పొందుతావు? ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, సత్క్రియలు చేసినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడుగా అంగీకరించి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంటే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావు. దేవుని ఉన్నతమైన సంకల్పం ఏంటో తెలుసా? నీవు నిత్య జీవానికి వారసుడు అవ్వాలని. ఎంతకాలం నీలో సత్క్రియలు లేవు, ఎంతకాలం నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరం ఎక్కిన అనుభవం లేదో, నీ జీవితంలో ఉత్తమమైన కార్యాలు చేసిన అనుభవం లేదో, నీ జీవితంలో జ్ఞానం లేక నశించిపోతున్నావు. ప్రభుని ఆశ్రయించవలసిన నీవు ప్రభుని కాకుండా వేరొకరిని ఆశ్రయిస్తున్నావన్నా తెలిసి కూడా ప్రభు నీ పట్ల తన కృపను ఏం చేస్తున్నాడో తెలుసా? విస్తరింపచేస్తున్నాడు. ఎందుకు అపరిమితంగా పాపం చేస్తావని కాదు, నువ్వు ఆయన తెలుసుకుంటావు, రక్షణ పొందుతావు, ఆత్మలో ఎదుగుతావు. నీవు ఆయన కృపను సద్వినియోగం చేసుకుంటావని ఆయన నీ పట్ల కృపను విస్తరింపచేశాడు.
చాలా మంది కృపను ఏం చేస్తున్నారు తెలుసా? వ్యర్థపరుచుకుంటున్నారు. ఏం పరుచుకున్నారు? కృప ముగిసిన రోజున నీ నాశనం కలుగుతుంది. అందుకే కృప విస్తరిస్తూ ఉండగానే కృతజ్ఞులమై మన జీవితంలో ఏం చేయాలో తెలుసా? దేవుని సంకల్పాన్ని ఎరిగి పర్వతాన్ని ఎక్కగలిగితే దేవుడు నీ కొరకు సమస్తాన్ని సమకూర్చేవాడుగా ఉంటాడు. ఆయన ప్రేమించు వారికి సమస్తమును సమకూడి వారి మేలు కొరకే. ఎవరి మేలు కొరకు? నీ మేలు కొరకే. అమ్మేం చెప్పండి. నీ కుటుంబం మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుతాయి. ఈరోజైనా ఒక తీర్మానం చేసుకో. ఈ ఆఖరి పునరుద్ధాన దినమన్నైనా ప్రభువా నీ చిత్తాన్ని నేను చేస్తాను. నా స్వచిత్తాన్ని ఇంతకాలం చేసి నా జీవితంలో నష్టపోయింది చాలు. ఇక నా చిత్తాన్ని కాకుండా నీ చిత్తాన్ని చేస్తాను. నేను పర్వతం ఎక్కుతానయ్యా. నన్ను ఎక్కలేనంత ఎత్తైన పర్వతాన్ని నువ్వు ఎక్కించగలవు. నా చేయి పట్టి నన్ను ఎక్కించు ప్రభువా, నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తావా? ఉన్న చోటును మోకరిస్తావా? చేతులెత్తావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? మనసారా ప్రార్థన చేయండి. దేవుని కృప ఎందుకు విస్తరించిందో నువ్వు తెలుసుకో.